ఇచ్చుకుంటాం లైట్లు వేసుకోవడానికి. చేతికి ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? నెల రోజులైంది, ఏలుకు దెబ్బ తగిలింది. అది మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇంకా నొప్పి ఎక్కువైంది. అందుకని చెప్పేసి మెడికల్ షాప్లో ఎప్పుడో తెచ్చుకున్నా. ఇది చాలా రోజులు అయింది తెచ్చుకొని. ఇలా పెట్టేసుకోమని చెప్పాను, అందుకని ఇలానే పెట్టుకొని అందుకు చెంచాత తింటున్నా. ఏం కాలేదు, ఓకేనా? ఒక పిల్లోడేమో అన్నం ముందు తినకుండా మానేసిండు, వీడియోలో కనపడతాయి. ఆ అబ్బాయి కూడా, ఆ అబ్బాయి గురించి కూడా చెప్పు. ఒక్క అబ్బాయి గురించి ఎందుకు చెప్తావు? ఎందుకు ఆ అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోతాడు? వాడు ఎట్ట ఎండ కాబట్టి. డోరే మేము ముగ్గురు మీద సిగ్గు లేకుండా కనపడలేదు వీడియోలో. వాడికి పో సిగ్గు, వాడికి డోరే చిట్టి. ఎందుకు ఏసి గాలంతా పోతుంది. అబ్బా ఏంది స్ప్రైట్ అండి, స్ప్రైట్ తాగుతాను. సిట్ నువ్వేం కనపడట్లా. ఈరోజు కుకింగ్ వీడియో తీద్దామంటే అస్సలు కుదరలేదు. చెయ్య బాగాలేనప్పుడు ఏం చేస్తావు కుకింగ్ వీడియో? చిట్టుని కూడా తీయాలా? ఏమవుతుంది, పిల్ల మంచి కదా. కనపడట్లా పిల్ల, అందుకే. రేణు వాడ జీవాకు మకమాట పెట్టు. నువ్వు నువ్వు ఎంత దూరం తెచ్చి ఏం కనపడదు, మంచం ఏం కనపడుతుంది. ఇట్రా కనపడట్లా అని మీరే కనపడతారు. సరేలే ఇట్టా చీ, నేను ఎందుకు చేస్తా అసలు. చూడు మా అమ్మ నువ్వేంద్రా మీ దగ్గరికి వస్తుంది లైట్. ఇది పైకి పోయే పటమే, ఇది సూపర్ స్టార్ పవరే. చిల్లక పద పద నెమలి. అవి బాబాయ్ పంటలు అంది ఎవరికి పడిపోయిందిరా బాబాయ్. చిల్లక పద పద నెమలి, పద పద మైనా, పద పదవే పద. కాళీపట్టమ్మ పద పద. ఓ పని చేయకు, స్ప్రైట్ పోసుకొని ఆలోగుతా పోయి. కాలుతుంది లైట్. వాడికి చాలా అలవాటు మొన్న నిన్న. వాడికంటే అలవాటు అయిపోయింది. అలవాటు అంటే వాడు చెయ్యి కదా, వాడు మనిషి కదా, వాడు కుక్క పాపం. వాడు ఏమవుతున్నాడు గొప్పగా. అమ్మ విన్ అంటే ఎంత ఆసుకొచ్చుకుంటే విన్ను కాక ఏం గిన్నె అవుతా. స్ప్రైట్ అమ్మకుండా రావాలి గారు బాబాయ్. పడితే బస్ 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 చిట్టి కింద పడుకుంటది. మేము సాలమ్మ సాలమ్మ సాలమ్మ, ఓ ముత్యాల గుమ్మ, ఓ మురిపాల గుమ్మ, ఓ పుత్తడి గుమ్మ.
అప్పుడంతా థమ్స్అప్ తాగేది, ఇప్పుడే అంది మారిపోయింది మొత్తం. స్ప్రైట్లే స్ప్రైట్లు. ఎంత అన్నం తింటే చాలండి పొట్ట లావు వచ్చేస్తుంది, కడుపు నిండిపోయినట్టు అవుతుంది. పని చేయాలా, పని చేస్తే మళ్ళీ యాక్టివిటీగా వచ్చేస్తా, లేకపోతే పొట్ట ముందుకు వచ్చింది అది వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి పట్టుకో లేట్ అట్ట బాగా వస్తుంది. బాదం పిస్తా తింటున్నా, ఇంకెందుకు బాగా రాచ్చు మాకు తెలుసు, మాకు ఇటు పెట్టా ఇంకా కెమెరా తెచ్చి పెట్టమంటుంది. అట్ట పెట్టమనలా నేను. సరే సరే మీ ఇద్దరు చిట్కా వదిలే ఈ వీడియోలో. ఇదిగో బాదం పిస్తా కిందకు వచ్చి పెట్టమని పెడతాను. చిలకమ్మ ముక్కుకి దండా పండుకి నాడో రాసి ఏ ముద్దులు నువ్వు ఉందన్నట్టు కాకమ్మ మూతికి కాకరగాయకి ఆనాడే రాసి పెట్టుంది. ఏదో ఒకటి చేసి తగాద పెట్టుకొని వీడియో బంద్ చేసి పోవాలని మీ ఇద్దరు ప్లానింగ్. కాదు మంచి ఎట్ట వస్తుందా అని అడుగుతున్నా వాడిని. వాడికి తెలిసి అంటాడు ఇప్పుడు వాడు ఎలా పట్టుకుంటా అలా పట్టుకోవాలి. మీ మాటలు మొత్తం వాడు వస్తాయి, మాటలు వస్తాయని తెలిసేది మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడ కూడా నువ్వు డైరెక్ట్ అప్లోడ్ చేస్తావని నాకు కూడా తెలుసు. అదే మరి కూరగాయలు ఒకటి లొల్లి పెడతాను రండి. అదిగో లైట్ కొట్టుకోమన్నామంటే వీడియో తీయమన్నామంటే వాడికి మంటలేదు. ఎందుకంటే వాడు కారం ఏమి తినలా, కారం తినలా అసలు. చూడు ఇందు మీ అమ్మ ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక్కరిని ఒంటరిగా కూర్చోబెట్టి మీ అందరు నలుగురు కలిసిన ఆమెనే ప్రయోగం దగ్గర. మళ్ళీ ఏమకొచ్చిందిరా బాబాయ్. చెమట వచ్చేస్తుంది, అందుకే పుల్లు పని వేసుకోలేదు. చిట్టి డోరే వచ్చి ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఈ మటన్లో ఉన్న ఎముకలు మొత్తం నానబెట్టిపోతున్నాయి రా బాబాయ్. అన్నీ అమలు చేసి అమ్మ గుండకారు ఇదే వేలు బట్టన వేలు ఇక్కడ జరిగింది దెబ్బ. ఒరే నువ్వు ఆడ చూస్తున్నావా కింద చూస్తున్నావా? ఒరే నువ్వు ఆ ఫోన్ చూసుకుంటున్నావా ఇది చూస్తున్నావా? ఏది మమ్మల్ని చూసి చూస్తున్నావా నీ ఫోన్ తీసుకుంటున్నావా? ఫోన్ లో చూసి తీసుకుంటాను. అదే కదా మరి. ఏమంటున్నా నువ్వు ఆడేమన్నా ఫోన్ పెట్టుకున్నావా నీ గడ ఇక్కడ ఒళ్ళు? అవునవును పెట్టుకున్నాను. ఏడుంది ఆ పట్ట చూసుకోకపోతే ఇట్లా చెప్తాను తీసుకో. అబ్బా హఠ బాగా రాకపోతే కొడతా కదా బుట్ట. మా నాన్న దోమని ఎట్ట నలుపు కర్రకు వచ్చేటట్టు తెస్తాను నేను ఇప్పుడు ఇంటి నుంచి. దోమని నలిపేసినట్టు నలిపేస్తా. ఈ ఫోన్ నొక్కుతా ఎవడన్నా వీడియో తెస్తాడా? మాకు నమ్మకం ఏముంది? నీ మీద నమ్మకం లేదురా. నమ్మకం కోల్పోయింది. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, తట్టుకోలేనంత ఎండ. రోడ్డు మీద పోతుంటే తారు రోడ్డు మీద తట్టుకునే మార్గం లేదు, సెగలు వస్తున్నాయి. సెగలు హెల్మెట్ పెట్టుకుంటే తల మొత్తం తడిసిపోతుంది, స్నానం చేసినట్టు అవుతుంది. ఎప్పుడు తాగానమ్మా? నాకు తెలుసు. ఎప్పుడమ్మా అలవాటు ఉన్నప్పుడు చక్కగా తాగేస్తా పేటమ్మా. ఎండొస్తున్నాను చాయ్ తాగుతున్నా. ఇది మందు తాగుతామటమ్మా. ఒక సుక్కంత చాయ్ ఇంతేనండి, ఇంత గ్లాసులే ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. 10 రూపీస్ గ్లాస్ చాయ్ అవి ఇన్నే ఉంటాయి. కొంచెం తాగి తిరుగుతాం. చాయ్ తాగొద్దు. మరి ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కలుగుతారు, ఏం తాగుతారు? జ్యూస్ జ్యూసులు తాగడం, జ్యూస్ చాయ్ తాగుతారు. ఎవరు జ్యూస్ తాగుదాం రా అనే ఎవరు అంట చాయ్ తాగుదాం రా పోయి అంట. అంత లేదు. ఏ చాయ్ ఇద్దరు జ్యూస్ తాగుదాం పాడి అంటే అంత లేదమ్మా. అప్పుడు ఏం చేస్తా ఉండు హీరో. మరి నీ అక్క మళ్ళీ వచ్చింది రా ఈ బుద్ధంక. ఇతను చంపాడేయాలరా బాబు. గుడ్ నైట్ అన్న ఆన్ చేయిందో. 10 నిమిషాల వీడియో అయిపోయింది. 10 నిమిషాల వీడియో 10 నిమిషాలు పోయింది. 10 నిమిషాల వీడియో అయిపోయింది.
ఎంత చేసినా బాగలేదు. మీకు మన చిట్కా తెలిస్తే చెప్పండి. 10 నిమిషాలు వీడియో అయిపోయింది. అవి అస్సలు బాగలేదు. అయిపోతుంది 5 4 ఎందుకు 3 వేడెక్కింది 3 లైట్ పోతుంది. కాదులే ఉత్తిగా అంటుంది ఆ పిల్ల. 1 ఖతం. ఉండమ్మా తల్లి. బా నానా నానా ఎక్కడుతున్నాం అమ్మా? బుద్ధెక్కిన కూడా చెప్పాలా? పో ఇంట్లో మరి బయట తిరుగుతారు వచ్చి. ఇంట్లో పోకుండా చెప్పాలి మీకు బయట. మళ్ళీ నైట్ టైం తిరుగుతుంది. ఆ పిల్లలను జాగ్రత్త చూసుకునేది బాధ వచ్చి తిరుగుతారు బయట. వా ఎక్కడ మేము పడుకున్నాం మీదే కదా రాజ్యం. అవును వాటిదే సిగ్గు లేకుండా వస్తారు అన్నం తింటుంటే. కావాలని సిగ్గు ఉండాలి. అప్పుడైతే చిట్టి పడ్డాడు వేసుకొని మా అబ్బో మంచం మీద నాకు తగ్గుట్టిన డిపెండ్ అప్పుడు. మరి ఏం చేయాలి? మీ అమ్మ చెమట్లు గారిపోతాడు ఆయన పాపం. నాకైతే ఇంకా చెమట్లు పోతాయి. ఎందుకంటే బండికి గాలికి తిరుగుతా కాదు నేను బండి మీద గాలికి తిరుగుతా. గాలి అని నేను అంటే మామూలుగా వచ్చే దానికంటే ఎక్కువ వస్తాయి. ఆ? మామూలుగా వచ్చే అందరికంటే ఎక్కువ గాలి వస్తుంది. మస్తు తిరిగి వీడియోలు తీస్తా కదా. చాలా దూరం పోయి తిరిగి తీస్తా వీడియోలు. నేను 50-60 కిలోమీటర్ల దూరం వెళ్ళి తీస్తా తెలుసా. మళ్ళీ ఆడికి వచ్చేసి పిల్లలను జాగ్రత్త చూసుకోమని చెబితే ఇంట్లో ఉండి బయట వచ్చి తిరుగుతున్నా. చాలా దూరం తిరుగుతానని నేను. స్వర్ణగిరి ఇక్కడ నుంచి వచ్చి 30 కిలోమీటర్ దాకా ఉంటది. ఇక్కడ నుంచి వచ్చేసి యాదగిరి గుట్ట వచ్చేసి 50 కిలోమీటర్ ఉంటుంది. స్వర్ణగిరి యాదగిరి గుట్ట మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ చార్మినార్ వెళ్తా. చార్మినార్ పక్కన సౌమహల్ ప్యాలెస్, సలార్ జంగ్ మ్యూజియం అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి వచ్చిన. ట్యాంక్ బండి హుసేన్ సాగర్, ఎన్టీఆర్ సమాధి, ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం తిరిగి వచ్చిన. బిర్లా మందిరం పక్కనే ఉంటుందండి తెలంగాణ సచివాలయం. ఈసారి పోయినప్పుడు తెలంగాణ పార్లమెంట్ వీడియో తీసి పెడతానండి. వెళ్ళిన అదే రూట్లో ఉంటుంది కానీ ఆపని రాడు. ఎప్పుడు పోలీసులు ఉంటారు. అవునాడు సంపాదన కాక పిల్లలను జాగ్రత్త చూసుకుని లోపల ఉండమంటే బయటకు వస్తారు. అరే పిల్లలు కూడా బయటకు వచ్చి అలా అమ్ముతుంది తీసుకొస్తా దాని పని చేస్తా. ఏం తీసుకొస్తావు? మందు తీసుకొస్తే కానీ దెబ్బ సావాలంటే అమ్మాయి. ఏమన్నా ఇట్లా చంపే మంది ఏమన్నా తెలిస్తే కామెంట్లు పెట్టాలి. అన్ని మందులు తెచ్చాడినా బాగట్లేదు. ఎందుకంటే ఈ చెక్కలు ఉంటాయి కదండి, చెక్కల నుంచి వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఉన్నాయి ఎంత దులిపినా కానీ వస్తున్నాయి. మరి కబోర్డ్లో చెక్కే అందుకే చెక్కే మరి అందుకే వచ్చేది అవి. మరి మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. కింద యాడ్ నుంచి వస్తాయి వచ్చి మోరీల నుంచి లేదంటే చెక్కల నుంచి. మీకు ఏమైనా మంచి పురుగుల మందు తెలిస్తే చెప్పాలి. బుద్ధెక్కల మందు, కాక్రోచ్ గ్యాంగ్ చాలా మంది అంటారు మా ఇంట్లో. మీకు ఏదైనా మందు తెలుసుంటే మాకు కామెంట్లో పెట్టాలి. కొనుక్కొచ్చి మొత్తాన్ని ఖతం చేసేస్తా. మమ్మీ కొద్దిగా వాటర్ తీసుకొచ్చురా. స్ప్రైట్ వాటర్ అమ్మా. రావాలి మా అమ్మ బంగారు తల్లి ఇంటి కొండ వరాల మూట. రావాలా ముత్తాల గుమ్మ, ఓ మరిపేల గుమ్మ,
ఓ పుత్తడి గుమ్మ పోసుకున్నావా? ఓ పున్నమి బొమ్మ పోసుకున్నా. ఓ గుండమ్మ గుండమ్మ నన్ను వెనకాల ఆయ్. అదిగో ఫు, హై. గోడ మీద మన పెరుగు పోదేనవా? ఇతడు భయమైంది రా అసలు మన పెరుగు పోదేనవా? అదిగో నీ వెనకాల అది ఇంకోటి వచ్చింది మీకే ఇలా పండగ చేసుకోండి అడ్డీపుల కింద వేసి నలిపేరా పడ్డ అది చూడు గోడ మీద స్టంట్లు పడుతుంది నడ్డీపు కింద వేసి ఇట్ట పొరులు నీకు ఎందుకు 2 సార్లు చచ్చాడు పడి ఉంటాయి పక్కన అత్తక్కపోవాలి అట్ట నేలకి నేలకు బెడ్కి బెడ్కి అత్తక్కపోవాలి అట్టనే బెడ్ మీద బెడ్ ఉప్పు కూడా పెట్టాలి. బెడ్షీట్ అబ్బోయ్ బాబోయ్ కాలు నొప్పులు వేసేస్తున్నాయి రా బాబోయ్ 38-39 సంవత్సరాలకే కాలు నొప్పులు వచ్చేసి ఏం చేయాలి తిరిగి ఏదో పని చేయాలి పోయి పని చేస్తే కానీ మళ్ళీ ఆరోగ్యం కుదట పడదు లేకుంటే పొట్టకుండా వచ్చినట్టు వస్తుంది మంచిగా తల్లిగారు తలిపేసుకుంటున్నారు, తండ్రి గారు స్ప్రైట్ తాగుతున్నారు, పిల్లలేమో ఒక పిల్లకాయ ఏమో ఫోన్ నొక్కుతున్నాడు, ఒక పిల్లకాయ లైట్ పట్టుకున్నాడు, ఒక పిల్లకాయ వచ్చేసి వీడియో తీస్తున్నాడు. పాట పాడు. ఉమ్, పాట ఏం పాట పాడాలంటుందో? ఏదైనా ఒక్కటి. ఏదైనా పాట ఏదైనా ఒక పాట పాడుతానమ్మా, అది నువ్వే చెప్పాలమ్మా, చెబితే పాడుతానమ్మా. అది కాదు. రావని తెలిసిన రమ్మని పిలిచేటి పిచ్చోడి నేను ఇయ్యాల, గోగు పూరు తెచ్చి గోరు ముద్దలు పెట్టి వెన్నెలొచ్చిందంటే నమ్మాలా, నల్ల మబ్బుల్లోన చల్లగా దాగున్న చందమామ, ఈ రామయ్య మనసును సీతమ్మ చూసేటి రోజులేయమ్మా. కొట్టేనా? మీకు ఈ పాట నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఎందుకు? ఎందుకు వేసుకోవాలి? అట్టనే ఒక షేర్ చేయండి అందరికి, ఎందుకు వేసుకోవాలి? అట్టనే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ ఎందుకు వేసుకోవాలి? బెల్ కొట్టండి. ఆడ పైన బెల్ ఉంటుంది, గంట గల్లు అనాలి. గంట ఎందుకు కళ్ళంటే? గల్ గల్ చప్పుళ్ళ గాజలు గంగా. చల్లటి స్ప్రైటు, చల్లటి వాటర్, అద్భుతం, మహా అద్భుతం. మరి స్వామి మెత్తగా పురుగు అనుకున్నా కదరా బాబోయ్. దోమలు కాక్రోచ్లు నేను బల్లిలు బల్లిలు అయ్యా ఓ యూట్యూబ్ ఆయన జర మమ్మల్ని కూడా ఒక కంచితో చూడయ్యా, జర వదాలు రాదు మా వీడియోలు. కానీ అట్టంట. మీకు ఇంగ్లీష్లో చెప్పడానికి నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వాడి మాది. జర మీరే అర్థం చేసుకొని మరింత మందికి వదిలేసి మా వీడియోని సక్సెస్ అయ్యేటట్టు చూడండి. హాయ్ అండి, మీరే ప్రజలు, ప్రజాదేవుళ్ళు, మీరే చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పైన బిల్లు ఉంటుంది, బిల్లు కొట్టండి, మా నోటిఫికేషన్ మీకు ఏమిటి అవుతుంది. అంతేనా? కరెక్ట్గానే చెప్పినట్టండి, నాకు అట్లా చెప్పడానికి రాదు. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.